ఇక నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులపై కూడా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 41 మంది ఏపీ వాసుల్లో 34 మంది సురక్షితంగా ఉన్నారు. 7గురు మాత్రం గల్లంతైపోయారు. ఇంకా వారి ఆచూకీ కోసం వెతుకులాట కొనసాగుతోంది. చిత్తూరు, విజయవాడ, కాకినాడ, గుంటూరుకు చెందిన వారు ఈ 7గురు. 7గురిలో 4గురిని స్థానిక సిబ్బంది రక్షించినట్లుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరో 3 ఈషా ఫౌండేషన్ నుంచి యాత్రకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఈ గల్లంతైన వాళ్ళకి సంబంధించి? నేపాల్లో వరద మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 469 మంది చనిపోయారు. ఇంకా వేలాది మంది గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగి 15 హెలికాప్టర్లతో ఇప్పటికే 1200 మంది వరకు రక్షించడం జరిగింది. సో ఇంకా అనేక మంది కోసం సెర్చ్ ఆపరేషన్స్, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నది వరద ప్రవాహంలో కిలోమీటర్ల మేర ప్రజలు కొట్టుకుపోయారు. మృతదేహాలు అయితే సుమారు 50 కిలోమీటర్ల అవతల కూడా దొరుకుతున్న పరిస్థితి. వారి మృతదేహాలు మొత్తం కూడా ఛిద్రమైపోయి హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. బురదల్లో కూరుకుపోయి చాలామందిని రెస్క్యూ టీమ్స్, నేపాల్ ఆర్మీ కాపాడుతున్న పరిస్థితి ఉంది. సహాయక కార్యక్రమాలకు కూడా, ఎందుకంటే ఈ మడ్డిని అలాగే గృహ శిథిలాలని వీటన్నిటిని తొలగించి ఎవరెవరు ఎక్కడ బతికున్నారనేది చూడాల్సి ఉంటుంది కాబట్టి సో సహాయక కార్యక్రమాలు కొంత నెమ్మదిగా జరుగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా ఇటు ఇండియాకు సంబంధించి, భారత్కి సంబంధించి మొత్తం 290 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 25 మంది ఆచూకీ, తెలంగాణకు సంబంధించి 22, అలాగే ఏపీకి సంబంధించిన మరో 3 ఆచూకీ తెలియరావాల్సి ఉంది. వీరంతా కూడా నేపాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి మానస సరోవర్ యాత్ర, వీటి కోసం వివిధ పర్యాటక బృందాల్లో వెళ్ళడం జరిగింది. ఇప్పటికే కొన్ని పర్యాటక బృందాల్లో సేఫ్గా కొంతమంది ఉన్నారు. కానీ గల్లంతైన వారి విషయానికి వస్తున్నట్లయితే కనుక ఇప్పటి వరకు తెలంగాణ నుంచి 22 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అలాగే ఏపీ నుంచి 3 ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇక్కడ ఢిల్లీలో ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటున్నారు. టూరిజం డిపార్ట్మెంట్స్ తోటి, అలాగే టూరిస్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారితో సమన్వయం చేసుకుని డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవేవి కూడా ప్రస్తుతం ఇంకా అందుబాటులోకి రాలేదు కాబట్టి సో డేటా ఇటు సమాచారం రావడానికి కొంత సమయం పడుతుంది. అందులో భాగంగానే నిన్నంతా ప్రయత్నించినప్పటికీ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారో అన్న డేటా ఇంకా క్లియర్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కూడా అందలేదు. నేపాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఇటు ఎంబసీకి, అక్కడున్న ఎంబసీ ఇక్కడున్న విదేశాంగ శాఖకు సమాచారం ఇస్తుంది. విదేశాంగ శాఖ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన భవన్స్ ఢిల్లీలో ఉన్నాయి. సో ఆ రెసిడెంట్ కమిషనర్స్కి సమాచారం ఇస్తుండడంతో వాటి సమాచారాన్ని ఇటు బాధిత కుటుంబాలకు ఎవరైతే గల్లంతయ్యారో సో వాళ్ళకి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేరవేస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఇంకా ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు అక్కడ కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అలాగే గల్లంతైన వారి ఆచూకీ కోసం కూడా ముమ్మర గాలింపు చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.